ఇందులో నవ్వడానికి ఏముంది, ఇందులో ఏడవడానికి ఏముంది, ఇందులో బాధపడడానికి ఏముంది, ఇందులో అడగడానికి ఏముంది, ఇందులో తినడానికి ఏముంది, ఆల్రెడీ అంత తినేశారు కదా అన్నట్టు. ఇందులో మాట్లాడడానికి ఏముంది, ఇందులో చూడడానికి ఏముంది అని ఇందులో ఏముంది అన్నట్టుగా మనం చాలా మాట్లాడుతుంటాం. వాటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి? చాలా సింపుల్ ఫ్రేమింగ్ ఇది, బట్ మన డే టు డే లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఏంటది? వాట్స్ దేర్, వాట్ ఈస్ దేర్ అని అంటాం కదా, దాన్ని ఇంకా షార్ట్ ఫామ్లో వాట్స్ దేర్ టు అని మనం ఆ సెంటెన్స్ని యూజ్ చేసి దాని తర్వాత మనం ఉపయోగించాల్సిన యాక్షన్ వర్డ్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో నవ్వడానికి ఏముంది, వాట్స్ దేర్ టు లాఫ్. ఇందులో ఏడవడానికి ఏముంది, వాట్స్ దేర్ టు క్రై. ఇందులో మాట్లాడడానికి ఏముంది, వాట్స్ దేర్ టు టాక్. ఇందులో చూడడానికి ఏముంది, వాట్స్ దేర్ టు సీ. ఇందులో కోప్పడడానికి ఏముంది, వాట్స్ దేర్ టు గెట్ యాంగ్రీ. ఇందులో గుర్తుపెట్టుకోవడానికి ఏముంది, వాట్స్ దేర్ టు రిమెంబర్. ఇందులో చెప్పడానికి ఏముంది, వాట్స్ దేర్ టు సే ఆర్ టెల్. ఇలా ఏముంది, అది చేస్తే ఇది చేస్తే అనే సందర్భంలో వాట్స్ దే టు అన్న దాని తర్వాత ఆ యాక్షన్ వర్డ్తో మనం ఎన్ని సెంటెన్సెస్ అయినా మాట్లాడవచ్చు. రైట్? దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.